ప్రభుత్వాలు మన కుటుంబ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రధానమైనటువంటి అంశం అంటే ఈనాడు వ్యవసాయం చేయాలంటే కూలీలు కూడా మనం దొరికేటువంటి పరిస్థితులు. ముందు వ్యవసాయ కూలీలు బ్రహ్మాండంగా ఉంటారు, వ్యవసాయ కూలీలు. అందుచేతనే మిగతా పాశ్చాత్య దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు కూలీ పనులకు నిలబడరు. ఒకే వ్యక్తి 1000 ఎకరాలు చేస్తారు వ్యవసాయం. అదేవిధంగా ఒకే ఒక ఫ్యామిలీ 1000 ఎకరాలు 2000 ఎకరాలు వ్యవసాయం చేస్తారు, ఒకే పంట పండిస్తారు వాళ్ళంతా కూడా. కారణం ఏంటంటే టెక్నాలజీని అక్కడ అడాప్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళకి మనకి ఉన్న తేడా మనకి 6 ఎకరం 1 ఎకరం అట్లా ఉంటారు. వాళ్ళకంటే ఒక్కొక్క కుటుంబం 1000 ఎకరాలు 2000 ఎకరాలు సాగు చేస్తారు. కాబట్టి పెద్ద ఈ టెక్నాలజీని అంతా కూడా పెద్ద ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ ఇన్పుట్స్ అవన్నీ కూడా అవి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి బంగాళదుంప ఉంటుంది. బంగాళదుంప ఒక రైతుకి ఏం చేస్తారు 1000 ఎకరాలు. అలాగే మనం ఏం తీసుకున్నా కూడా ఒక పంట 1000 ఎకరాల్లో పండిస్తాం. అంచేత ఎంత పెద్ద మిషన్స్ వచ్చినప్పుడు కూడా అవి సరిపోతాయి. ఒకరు అక్కడ కూలీ ఉండరు, దొరకరు. ఎక్కడ మన దగ్గర చేయటం మన ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే ఎవరికి కూడా మన ల్యాండ్స్ వచ్చి 10 ఎకరాలు 18 ఎకరాలు మ్యాక్సిమం డెల్టా ఏరియాస్లో. అదేవిధంగా అప్లైన్లో అయితే తర్వాత ఒక 24-25 ఎకరాలు 30 ఎకరాలు ఉంటుంది. అంతేతంటే రైతు ఈరోజు కష్టాల్లో ఉన్నాడు అనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం గ్రహించి ఇటువంటి వ్యవస్థల ద్వారా రైతాంగానికి చైతన్యం చేయాలి, రైతాంగానికి ఇన్పుట్స్ సప్లై చేయాలి, రైతుకి గిట్టుబడిగా రావాలనేటువంటి ఇది కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి ఈరోజున ఈ యొక్క సందర్భంలో ప్రకాష్ అదేవిధంగా ఆయన సుబ్రహ్మణ్యం గారి మేకా మెంబర్స్ అంతా కూడా ప్రమాణ స్వీకారంలో మనందరం కూడా పాల్గొన్నాం. అంటే మన అందరి యొక్క ఆలోచన ఉంటే రైతు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి. వ్యవసాయం బాగుంటే రైతు బాగుంటుంది, రైతు బాగుంటే వ్యవసాయం బాగుంటుంది. ఈ రెండు ఉంటే ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో బాగుంటుంది. ఈ విధమైనటువంటి విధానంలో చేయవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని ఈరోజు మా అందరం కూడా కలిసి అంతేత కొంతమంది డైరీలు చేస్తున్నారు, కొంతమంది ఆటలు చేస్తున్నారు, కొంతమంది ఆర్థికంతో చేస్తారు, రకరకాల వృత్తులు. ఇవన్నీ కూడా వ్యవసాయం అగ్రికల్చర్ యూనిట్ కింద వస్తాయి. ఈ అగ్రికల్చర్ వ్యవస్థ బాగుపడాలంటే ఆగ్రో ఎకానమీ డెవలప్ కావాలి. ఆగ్రో ఎకానమీ కావాలంటే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాలు ఉపయోగించుకొని మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగు చేయడానికి రైతులే ఎక్కువ తోడ్పడుతున్నారు. గవర్నమెంట్ ఇచ్చే ఇన్పుట్స్ చాలా తక్కువ ఒకసారి చూస్తే. అంతే మనం దీంతో పాటు ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఆ ఇన్సెంటివ్స్ అన్నీ ఉపయోగించుకొని రైతులు ఈ టెక్నాలజీ ఏదైతే సప్లై చేస్తున్నారో ఈ టెక్నాలజీని అధికారుల యొక్క సలహా తీసుకుని ఈ టెక్నాలజీ ఎంతవరకు ఒకప్పుడు మనకి ట్రాక్టర్ ఉండేది కాదు. ఈరోజు అందరి దగ్గర ట్రాక్టర్లు ఉన్నాయి. అటువంటి చాలా ఇన్పుట్స్ వచ్చాయి. హార్వెస్ట్ మిషన్ ఉండేవి కాదు, ఇప్పుడు హార్వెస్ట్ వస్తే మిషన్స్ కూడా వచ్చాయి. ఇటువంటివన్నీ మనం ఉపయోగించుకోగలిగినంత వరకు ఉపయోగించుకుంటే దీంతో పాటు ఎన్ఆర్ఈజీఎస్ రావడం వల్ల వాళ్ళకి లేబర్కి అందరికీ కూడా పేదవాళ్ళందరికీ సహాయం ఏర్పడుతుంది తప్ప వాళ్ళకి కావాల్సినటువంటి వర్క్ ఏర్పడుతుంది, కావాల్సినటువంటి ఆదాయం ఏర్పడుతుంది తప్ప వ్యవసాయ కూలీలుగా పనిచేసేటువంటి అవకాశం తగ్గిపోయింది. దాని మీద కూలీలు అనేటువంటి పనిచేసేవాళ్ళు వ్యవసాయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు దొరకడం. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీని మనం ఉపయోగించుకోగలిగితే ఆ టెక్నాలజీ తోటి అగ్రో టెక్నాలజీలో చాలా వచ్చాయి, రకరకాలు వచ్చాయి. ఒక్కొక్కటి పెద్ద మిషన్లు వచ్చాయి. నేను చూస్తే ఆశ్చర్యపోతాను. ఒక చెట్టు మామిడికాయ కోయాలంటే మనిషిపోయే టెక్నాలజీ మిషన్ కోసేస్తారు. అంత భారీ ఎత్తున పండిస్తారు. అంతే తప్ప టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించే విధంగా ఈ ఆత్మ కమిటీ గ్రామం దగ్గర ప్రచారం చేయాలి. వాళ్ళకి అన్ని టెక్నాలజీలు నేర్పాలి. అదేవిధంగా వీళ్ళ ఆర్థికపరమైనటువంటి విధానంలో అభివృద్ధి చెందడానికి ఇవన్నీ కూడా చేశారు. అధికారులు కూడా వాళ్ళకి సహకరిస్తారు. ఆ పైన ఎక్స్పర్ట్స్ వాళ్ళు సహకరిస్తారు. అంతే మన అందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఈ ప్రాంతాలు పెట్టుబడి చేసుకుంటారు. మన తొలి జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్నదాత పేరు మన ఆంధ్రప్రదేశ్. అంటే ముఖ్యంగా మనం చూస్తే ఈనాడు ప్రతిపాటు చూడు చేసుకుంటాం. అంటే ఈ జిమ్ కాన్స్టిట్యూన్సీస్ 2 జనరల్ నియోజకవర్గాలు అదే ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉంటారు. రాజకీయంగా కానీ అభివృద్ధిలో కానీ అదేవిధంగా ఏ కార్యక్రమాల్లో అయినప్పటికీ కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి తక్కువ ఉన్నటువంటి మొదటి నుంచి కూడా ప్రతిపాడు నియోజకవర్గం. అంతేత ఇంటర్డిపెండెన్స్ మనం ప్రతిపాడు కూడా ఆధారపడతాం, ప్రతిపాడు మన మీద ఆధారపడతారు,
ఆ విధంగా ఈ 2 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కృషి చేయడానికి అక్కడ ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారు దివ్య గారు, మిగతా వాళ్ళందరూ కూడా కృషి చేస్తారు. వాళ్ళందరికీ కూడా మీరు సహకరించాలి అనేది మీ అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తూ ఎంతో ఉత్సాహంతో అభిమానంతో మన డైరెక్టర్స్ని, చైర్మన్ని, వైస్ చైర్మన్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానమైనటువంటి కారణం ఈ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. ఈ సందర్భంగా వారందరికీ కూడా దాదాపు 27 మంది సభ్యులు, దాంట్లో 11 మంది ప్రతిపాడు నియోజకవర్గం, అదేవిధంగా తూరు నియోజకవర్గం నుంచి 26, మొత్తం 27 సభ్యుల్లో ఒకరు చైర్మన్, ఒకరు వైస్ చైర్మన్. ప్రకాష్ ఇక్కడ పిఈ చెన్నై పాలన నాయకుడు ప్రకాష్ గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడారు. ఆయన్ని వీరితో పాటు మిగతా సభ్యులందరూ కూడా ఇంట్లో ఎస్సీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా మన అందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా మన పార్టీ తరఫున, కూటమి తరఫున వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియబడుతుంది. ఈ ఆత్మ కమిటీ చాలా ప్రధానమైనటువంటి కమిటీ. మనకు ఆత్మ ఎలాంటిదో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడి దేశ ఆర్థిక వ్యవస్థ కానీ వ్యవసాయం కూడా అంతే. ఎందుకంటే వ్యవసాయం అనేటువంటి చాలా ముఖ్యం. మిగతా పాశ్చాత్య దేశాల కంటే మన దేశం కానీ మన రాష్ట్రం కానీ మన ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడింది. ఎందుచేతంటే మనకున్నటువంటి జనాభాలో 73% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తారు. దాంట్లో 60% అత్యధిక రైతులు ఉన్నారు. అందుచేత ఈ ఆత్మ కమిటీ ద్వారా రైతులను చైతన్యవంతం చేయాలని, ఈయన వస్తున్నటువంటి టెక్నాలజీని వ్యవసాయంలో ఉపయోగించుకుని మరింత ప్రొడక్షన్ కింద చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన కూటమి ప్రభుత్వం యొక్క ప్రత్యేక లక్ష్యం కూడా. అంచేత వ్యవసాయం ఎంత ముఖ్యం అంటే ఈనాడు మన దేశమే కాదు, ఇతర దేశాలకు కూడా అన్నం పెట్టేటట్టు ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా వ్యవసాయాన్ని బాగా వృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వ్యవసాయం కూడా ఒక బ్యాక్ బోన్ ఎకానమీ. అంటే మన ఎకానమీ బాగా అభివృద్ధి చెందాలంటే, వ్యక్తి యొక్క అభివృద్ధి చెందాలంటే, కుటుంబం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే వ్యవసాయం ఏంటంటే చాలా ముఖ్యం. ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి, కానీ ఒడిదుడుకులు ఉన్నప్పుడు అది తట్టుకోగలిగింది ఒక్క భారతదేశం, మన రాష్ట్రం. పాశ్చాత్య దేశాలు తట్టుకోలేదు ఒడిదుడుకులు ఉంటే. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి అవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఎకానమీస్, పారిశ్రామిక విధానం మీద ఆధారపడినటువంటి ఆర్థిక వ్యవస్థ. మన ఇండియా ప్రత్యేకంగా మిగతా దేశాల్లో కాకుండా మనది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం. అందుకని మనకు ఒడిదుడుకులు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనకు అంత పెద్ద ఇబ్బంది ఉండదు. ఇది మనం చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఎందుకంటే ఎందుకు ఇబ్బంది ఉందంటే మనం ఎక్కడి వాళ్ళ మీద ఆధారపడ్డాం, మన భూమి మీద మనం ఆధారపడ్డాం. సరే, ప్రభుత్వం యొక్క కొంత సహకారం ఉంటుంది, కానీ సొంత భూములు, అదేవిధంగా సొంత శ్రమ, సొంతంగా ఇన్వెస్ట్మెంటు, తక్కువ ప్రభుత్వాల మీద ఆధారపడినటువంటి యంత్రాలు ఏదైనా ఉంటే అది రైతు నిర్వాహమైనటువంటి మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకే మొన్నటి వరకు ఫెర్టిలైజర్, యూరియా షార్టేజ్ వస్తున్నాం. అది కూడా వీళ్ళంతవరకు సప్లై చేశారు మన దగ్గర. అంటే ఇటువంటి చిన్న చిన్న లోటుపాట్లు తప్ప వ్యవసాయదారులు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడ్డారు, ప్రభుత్వాల మీద కూడా తక్కువ ఆధారపడతారు. అది ఎంఎస్పీ ఇస్తున్నారు. ఎంఎస్పీ ఎందుకు ఇస్తున్నారంటే మనకి పండించినటువంటి పంటకి ఆదాయం సరిపోవడం లేదు కాబట్టి, ఆదాయానికి వచ్చేటువంటి ఏదైతే మన వ్యవసాయానికి వచ్చినటువంటి ఉత్పత్తులకు సరైనటువంటి ధరలు లేవు కాబట్టి
ఎంఎస్పీ ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు. అంటే రైతుకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో 100% రైతే వ్యవసాయం చేసుకుంటాడు, రైతే పంటలు పండిస్తాడు, రైతే అమ్ముకుంటాడు. ఆ అమ్ముకున్నప్పుడు దళారీ వ్యవస్థ కూడా ఉంది మధ్యలో. దళారీ వ్యవస్థ ద్వారా రైతుకి పెద్ద లాభం రావడం, దళారీ వ్యవస్థ దళారీకి లాభం ఉంటుంది తప్ప అదేవిధంగా మీకు రైతాంగానికి పండించేటువంటి వాళ్ళకి, అదే కొనుక్కున్న చివరి చేతిగా రిటైల్ కొనుక్కున్న వాళ్ళకి చాలా గ్యాప్ ఉంటుంది డబ్బులు. అంతేత అదంతా కూడా అనుభవించే దళారీ వ్యవస్థ. అంతేత ఈ రైతాంగ వ్యవస్థలో దళారీ వ్యవస్థ పోతేనే రైతుకి సరైనటువంటి గిట్టుబాటు ధర వస్తుందనేటువంటి ఒక ఆలోచన డిమాండ్ కూడా. అంతేత ఆ విధంగా రైతు బాగుపడాలనుకున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సరైనటువంటి గిట్టుబాటు ధరలు, అప్పుడు ప్రొఫెసర్ విశ్వనాథ్ గారు ఆయన ప్రొఫెసర్ చాలా తెలివైన ఆయన చెప్పారు, పంటకి ఎంతైతే ఖర్చు అవుతుందో, ఇన్పుట్ కాస్ట్ ఎంతైతే ఉందో అంతా కూడా ఎందుకంటే ఎక్కువగా లాభం రావాలి. రైతుకు లాభం వస్తేనే వ్యవసాయం చేస్తారు, రైతుకు లాభం రాకపోతే వ్యవసాయం చేయదు. ఇప్పుడు 2 రకాలుగా జరుగుతున్నాయి. రైతులు కూడా పేదవాడు అయిపోతున్నాడు కొన్ని ప్రాంతాల్లో. ఎందుకంటే పండించడానికి పెట్టుబడి లేక ఉన్నటువంటి ఎకరమో 2 ఎకరాలు అమ్మేసుకోవడం, పట్టణాలకు వెళ్ళిపోయి చాలా రైతులు కూడా మైగ్రేట్ అవుతున్నారు పైకి. ఇక్కడ వ్యవసాయం పుట్టుబడుతూ ఉంది. అయితే రెండోది వచ్చేటప్పటికి ఈనాడు రైతులు ఈ ప్యాడీ ఏదైతే ఉందో, పంట ఏదైతే ఉందో, మన ధాన్యం ఏదైతే పండించడం చాలా కష్టం అవుతుంది. ఈ ధాన్యం పండించేటువంటి పెద్ద ధరలు రావడం, గిట్టుబాటు ధర రావడం అసలు పండించడమే చాలా కష్టం అవుతుంది. కాబట్టి భూములన్నీ కూడా మళ్ళీ చెరువులు, చేపల చెరువుల కింద, రొయ్యల కింద కన్వర్ట్ చేసేస్తుంది. దానివల్ల ఏంటంటే ప్యాడీకి సంబంధించిన ప్రొడక్షన్ తగ్గుతుంది, జనాభా పెరుగుతుంది. అదేవిధంగా మరొక చూస్తే ఆక్వాకల్చర్ విపరీతంగా పెరుగుతుంది, అదేవిధంగా హార్టికల్చర్ పెరుగుతుంది. మన దగ్గర పెద్ద హార్టికల్చర్ లేకపోతే రాయలసీమ ప్రాంతాల్లో హార్టికల్చర్ చాలా బాగుంటుంది. బాగా ఆ రోజున ఈ రోజున కూడా కూటమి ప్రభుత్వం కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు హార్టికల్చర్. అలాగే ఆక్వాకల్చర్ చేస్తున్నారు, అంటే చేపల చెరువులు కానీ, రొయ్యల చెరువులు కానీ, హ్యాచరీస్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీటికి కూడా ఈ మధ్యన ట్రంప్ ధరలో టారిఫ్ పెంచడంతో ఇవి కూడా ఇబ్బందుల్లో కూడా పడ్డాయనేటువంటిది ఈనాడు మనం చూస్తున్నాం. ఓవరాల్గా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో హార్టికల్చర్ బాగుంది, అదేవిధంగా డైరీస్ బాగుంటాయి. అదేవిధంగా మేము చూస్తే హార్టికల్చర్ బాగుంది, డైరీస్ బాగుంటాయి, అదేవిధంగా ఆక్వాకల్చర్ బాగుంటుంది. అసలు ఒరిజినల్ వ్యవసాయం వచ్చినప్పుడు, ప్యాడీ వచ్చినప్పుడు ప్యాడీ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. సరే, ఎక్స్పోర్ట్లో కూడా మనతో పాటు లేకుండా కొన్ని కంట్రీస్ వాళ్ళు కూడా కాంపిటీషన్ ఇచ్చారు. అంటే ఎక్స్పోర్ట్స్ కూడా అంత బాగా ఆడలేదు. తుని నియోజకవర్గం నుండి పండింగి మండలానికి సంబంధించినటువంటి నరహర శక్తి సూర్యప్రకాష్ గారు, ఆత్మ చైర్మన్ గారు, పత్తుపాడు నియోజకవర్గం కత్తిపూడి గ్రామవాసి అయినటువంటి సీనియర్ జనసేన పార్టీ నాయకులు సోదరుడు కర్ణం సుబ్రహ్మణ్యం గారు ఆత్మ వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు తుని నుండి 10 మంది కమిటీ సభ్యులు, అలాగే ప్రతిపాడు నుండి 11 మంది కమిటీ సభ్యులు కూడా ఈరోజు ఆత్మ చైర్మన్గా, వైస్ చైర్మన్గా, కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ప్రతిపాడు నియోజకవర్గ నాయకులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల యొక్క సమక్షంలో మరియు ముఖ్యంగా పెద్దల గౌరవనీయులు, మనందరికీ ఆదర్శప్రాయులు, గురుతుల్యులైనటువంటి రామకృష్ణుడి గారి యొక్క సమక్షంలో మరి ఎంత ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ సమావేశమే కూటమి యొక్క ఐక్యతకు ఇదొక గుర్తు అనేటువంటిది ప్రతిపక్ష వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు
ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ విడగొట్టాలి, తద్వారా మళ్ళీ ఏదైతే అరాచక గతంలో పరిపాలన సాధించారో ఆ నాయకులు మళ్ళీ గద్దెనెక్కాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. సోదర సోదరులారా, దయవుంచి మిమ్మల్ని అందరూ నేను కోరుతా ఉన్నా, ఇది ఎవరి పదవుల కోసమో ఎవరి సంక్షేమం కోసం కాదు, రాష్ట్ర సర్వతర పునరాభివృద్ధి కోసం. ఈ ఆంధ్రప్రదేశ్ ఒక అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్గా తయారవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. మరొకసారి ఈ వైసీపీ పాలన కానీ అధికారంలోకి వస్తే మనందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇటు ఒరిస్సా ఇటు తెలంగాణ పోయి పనులు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. గత 5 సంవత్సరాలు చూస్తే అన్ని వ్యవస్థలని అస్తవ్యస్తం చేసి ఒక అరాచక పాలన చేసి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా కేవలం తన వర్గం వారికే పెద్దపేట వేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ నాయకులు గారి ఒక గుంట నక్కల మాదిరిగా ఎప్పుడు అధికార పీఠం కైవసం చేసుకుందామా అని ఎదురు చూస్తూ మనలో మనకి మనస్పర్ధలు ఏర్పడే విధంగా వారి యొక్క ప్రెస్ మీట్లు కానీ వారి యొక్క కార్యాచరణ కానీ ఉంటూ వస్తూ ఉంది. మనందరం ఒక అన్నదమ్ములాగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా కలిసిమెలిసి ఉంటా ఉన్నారో ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ సోదరులు కానీ అందరూ కలిసి ప్రయాణం చేస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం జరుగుతుందనేటువంటి వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. మొన్న ఎక్కడో చూసా, ఎక్కడో చిన్న జరిగినటువంటి వారి మధ్యలో వ్యాపార తగాదాల వల్ల వచ్చినటువంటి ఒక గొడవని వారిలో మధ్యలో వచ్చినటువంటి గొడవ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్యలో మనస్పర్ధలు వచ్చే విధంగా పెద్ద పెద్ద నాయకులు వెళ్ళి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. మీరందరూ కూడా దయించి ఎవరి యొక్క కళ్ళబల్లి మాటలు నమ్మకుండా కేవలం తెలుగుదేశం జనసేన ఎల్లప్పుడూ కలిసి ఉండేలాగే మనందరం ప్రవర్తించాలని మనస్ఫూర్తిగా వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఏదైతే ఆత్మ చైతన్యం చేస్తా ఉన్నారో వారికి వారి కమిటీకి ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో 10 మంది కార్యక్రమంలో ముఖ్యంలో అయినటువంటి ప్రమాణ స్వీకారం చేస్తున్న మన ఈ ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీ కర్నల్ శెట్టి సూర్యప్రకాష్ గారికి, వైస్ చైర్మన్ శ్రీ కర్నల్ సుబ్రహ్మణ్యం గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇది ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ కమిటీ సభ్యులు ఎన్నిక ఏదైతే మన కూటమి బంధంకి నిలబడి మనం మా నియోజకవర్గంలో శంకవరం ఈ రౌతులపూడి మండలానికి సంబంధించి ఈ తుని జోన్లో ఉన్నవి, ఈ తుని జోన్లో ఉన్న ఈ మండలం ఈ కమిటీ సభ్యుల్ని మేము కూటమి బంధానికి అనుగుణంగా అన్ని పార్టీకి న్యాయంగా అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ ఈ ఎన్నిక తీసుకోవడం జరిగింది. ఏదైతే మేము తుని అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గం వేరు కాదు, అక్కడ మా సోదరి దివ్య గారు, ఇక్కడ నేను కూడా మన గురు వర్యులైన రామకృష్ణ గారి ఆలోచనలతో వారి అడుగుజాడలతో మా 2 నియోజకవర్గాల అభివృద్ధిని మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. వారి అండదండలతో మేము ఏదైతే ముందుకు వెళ్తున్నామో అదే విధంగా కూడా ఈ కమిటీలో ఉన్న సభ్యులందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకునేది, మనమంతా ఒక కుటుంబంగా మీ వరకు మీ కమిటీ అయితేనే మీ కమిటీకి సంబంధించిన అన్ని రకాలైన నిధుల్ని
మీరంతా కూడా ఒక కుటుంబంగా కలిసి ముందుకు తీసుకెళ్ళాలి. మన నియోజకవర్గాల అభివృద్ధి ఏదైతే దీనికి సంబంధించిన రైతాంగాలు, దానికి సంబంధించిన అన్ని రకాల దానికి సంబంధించిన వర్గాల వరకు మీ ముందుండి మీరు వారిని ఉన్నతంగా తీసుకెళ్లాలని, మన నియోజకవర్గాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ, వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాలకు సంబంధించిన ఏ సమస్య అయినా ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఇవన్నీ కూడా మన రైతులకి అవగాహన కల్పించాలి అంటే దానికి మీరు ముందుండాలి. అన్ని రకాల సమస్యలను వ్యవసాయంలో పరిధిని, వాటికి నూతనంగా వ్యవసాయ పద్ధతుల్ని వారికి తెలియజేయడానికి మీ వంతు మీరు కృషి చేయాలని జిల్లా కమిటీతో పాటు వారితో పాటు మీరు అనుబంధమై మా 2 నియోజకవర్గాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను, ఏదైతే ఎలక్షన్లో కూటమి కలిసి మనం విజయం సాధించుకుని ఈ రోజు మన రాష్ట్ర అభివృద్ధి కాదు, మన నియోజకవర్గాల అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్తున్నాం. ఇదంతా మనం కలిసి కట్టుగా రాబోయే కాలంలో కూడా ముందుకు వెళ్ళాలి. మన నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాలి. రాష్ట్రంలోని మన 2 నియోజకవర్గాలు ముందుండాలని మరొకసారి మీ అందరినీ ఈ కలయిక అన్నది కలకాలం నిలవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వస్తాను.